సార్ నేను డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో, సార్ ఏమన్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడడం జరిగింది. మన డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పద్ధతిగానే మాట్లాడారని చెప్పింది. ఒక రెస్పెక్టెడ్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీకి రండి. మీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు మీరు మమ్మల్ని క్వెషన్ చేయండి. మైక్ ఇస్తామంటున్నాం గదా! నేను గతంలో గూడా రాజు గారు అదే చెప్పారు. సో, మైక్ ఇస్తా ఉంటున్నారు గదా! ఒకసారి అసెంబ్లీకి రండి అని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఆయన చెప్పిన మాటలు వింటే మీకేమనిపించింది సార్? 2 విషయాలు సార్. ఒకటి ఇది బడ్జెట్ సమావేశాలు. హ్మ్. అపోజిషన్ స్టేటస్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, అపోజిషన్ లీడర్ కాదు, అపోజిషన్ స్టేటస్ ఇవ్వమనండి ఆ పార్టీకి. అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ డిస్కషన్ ఉంటుంది. హ్మ్. అపోజిషన్ స్టేటస్ లేదనుకోండి, ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా పరిమితం అవుతాడు. అవును సార్. అదే చెప్తాను. ఒకసారి వస్తే గనక తెలిసేది అంటున్నారు ఆయన. ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు స్పీకర్ గారు చిన్న విషయం చెప్తున్నాడు. గౌరవ స్పీకర్ గారి పరివ్యూలో అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆయన పరిధి. ఆయన కనుక ఇచ్చారనుకోండి, ఇస్తున్నాం అని చెప్తే వస్తారు. మీరు వినండి జాగ్రత్తగా. ఈ 11 మంది సభ్యులు బడ్జెట్ సమావేశాల్లో, ఇప్పుడు ఉదాహరణకి బడ్జెట్ ఎలకేషన్స్లో ఈ నియోజకవర్గానికి ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్టే ఉంది. హ్మ్. తాడిపత్రి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ఆయన టెరిటరీలో ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఎంత ఎలకేషన్ ఉందన్న దాని మీద డిబేట్ ఉందనుకోండి, ఇరిగేషన్ దాంట్లో. అప్పుడు ఆయన రాకపోతే లేకపోతే మాట్లాడకపోతే తప్పు. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబేట్ ఎక్కడ జరుగుతుందంటే, నిన్న మొన్న మీరు చూస్తే ఆద్యంతం వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. ఈ బడ్జెట్ ఎలకేషన్స్ మీద కాంట్రడిక్షన్ ఎక్కడ ఉంది? 6,47,000 కోట్ల అప్పని బడ్జెట్ పెట్టిన తర్వాత నిన్న చంద్రబాబు గారు మళ్ళీ కాంట్రడిక్షన్ ఇచ్చుకుంటూ దానికి ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పాసిఫికేషన్ ఉన్న తర్వాత ఇవాళ మీరు పిలిచి మీకు మైక్ ఇస్తామంటే ఒక ఇండివిజువల్ ఎమ్మెల్యేకి అది హక్కు. కానీ అపోజిషన్ స్టేటస్ ఇస్తారా లేదా అన్నది మీరు సమాధానం చెప్పకుండా మొన్న ఒక ప్రశ్న అడిగారు 4 సభలో లేని వాళ్ళ ప్రశ్నకి ప్రయారిటైజేషన్ ఎందుకన్నారు? ఓకే. సభలో ఉన్నప్పుడే దానికి సమాధానం చెప్పమని చెప్పారు. సో ఇవి జరుగుతున్నప్పుడు దాని అర్థం ఏంటి సార్? ఇప్పుడు ఇదే ఒక స్టేటస్ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నట్టు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీకు స్టేటస్ అతని కోసం కాదండి. నేను అపోజిషన్ కింద మిగిలిన 11 మందిని కన్సిడర్ చేశాను. ఎందుకంటే ఆడమైన ఒకటి రాలే కదా, 124తో కూటమి ఉన్నారు. ఇప్పుడు ఇదే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు కనుక కూటమిలో లేరు అనుకోండి, ఆయన స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా 21 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆయన అపోజిషన్ లీడర్ కింద ఆయన డిక్లేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అపోజిషన్ స్టేటస్ ఇవ్వనప్పుడు మేము ఎలా ఇవ్వాలని అంటున్నారు మళ్ళీ. అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఒక నెంబర్ డిసైడ్ చేసుకున్నారు. నాకు తెలిసి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఇంత నెంబర్ వస్తేనే కానీ అపోజిషన్ ఇవ్వండి అన్నది ఎక్కడ రూల్ లేదు. ఒకసారి రామారావు గారి గవర్నమెంట్లో ఫస్ట్ టైం తమిళనాడు ఆయన గెలిచినప్పుడు 26 స్థానాలకు పరిమితం కాంగ్రెస్కి పి జనార్దన్ రెడ్డి గారికి డిబేట్లో ప్రతిదానికి అవకాశం కల్పించబడింది ఆ రోజుల్లో అపోజిషన్ స్టేటస్తో. అలాగే వాజ్పేయి గారు, అద్వానీ గారి ఆయనలో ఉన్న బీజేపీకి 2 స్థానాలు వచ్చిన సముచిత స్థానం ఉంది. ఆనాటి రాజకీయాలు ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు వ్యక్తిత్వానికి పరిమితం అయినప్పుడు ఎట్లా అన్నది పెద్ద ప్రశ్న కింద ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రీకన్సీవ్డ్ నోషన్తో మేము మిమ్మల్ని ఏమనో మీ భార్య పిల్లలను అంటే డెలిబరేషన్స్ ఇస్తుంటే ఎట్లా ఉంటాయి? ఓకే. ఈజ్ ఇట్ వాట్ యు ఆర్ సపోజ్ టు టాక్ ఆఫ్టర్ బికమింగ్ రెస్పెక్టబుల్ ఎమ్మెల్యే, మినిస్టర్, ఇలాంటి స్థాయిలు కలిగిన వ్యక్తులు మాట్లాడలేదా? అవి కాదు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ మీకు ఒక నియోజకవర్గ సమస్యల మీద ఎప్పుడు ఉంటాయి? బడ్జెట్ సమావేశాలు అనంతరం జరిగే సమావేశాల్లోనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు వస్తారో రాదా అప్పుడు అడగండి. బడ్జెట్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేది ఒక అపోజిషన్ లీడర్ ఏమడుగుతాడు? ఉదాహరణకి గత ప్రభుత్వం ఉన్నవాడు ఉంటాడు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి అదే ప్రభుత్వ స్థాపన జరిగినప్పుడు ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి కంపారిజన్స్ మాట్లాడతారు. వాళ్ళే మాట్లాడాలి. ఇప్పుడు నేను జ్యోతుల నెహ్రూ గారు మమ్మల్ని అపోజిషన్లో చూడకండి, మాకు అవకాశం ఏంటంటే ఆయన నియోజకవర్గం గురించి మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వెంటనే ఫ్లోర్లో అపోజిషన్ లీడర్కి ఇమీడియట్గా అవకాశం వస్తుంది, క్రాస్ కాంట్రవర్షన్ ఉంటుంది. అలాగే ఒక మంత్రి గారు నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎలకేషన్స్ గురించి ఆరోగ్య మంత్రో లేకపోతే కార్మిక మంత్రో లేదంటే రెవెన్యూ మినిస్టర్ ఏదో మాట్లాడిన దానికి ఇమీడియట్ కౌంటర్ ఇక్కడి నుంచి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఎంత ఎలకేషన్ ఇచ్చాం, మీ రెవెన్యూ శాఖ మీరు ఎంత ఎలకేషన్స్ ఇస్తే ఈ పనులు మా ఆయనలో జరుగుతున్న వాటికి అవరోధాలు ఉంటాయి లేకపోతే వీటికి ముందుకెళ్ళడానికి ఉంటాయి అన్నది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకి అర్థం. అవును, ఏమీ లేని దానికి మేము నిన్నేమనం, లాస్ట్ మ్యాచ్లో 12th మ్యాన్ ఉన్నావు కాబట్టి ఈసారి నీకు ఆడే అవకాశం ఇస్తాం, ఇది కాదు కదా. అవును. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ బయటికి మన ఇద్దరం కూర్చొని హెచ్చుకొని కబుర్లు చెప్పుకోవడం చాలా బాగుంటుంది. కానీ లోపల అడుగుతున్న అవకాశం దేనికి? బ్రాడర్ ప్రాస్పెక్ట్ అది. కానీ ఇక్కడ మీరు మాట్లాడుతుంది ఏంటి? ప్రజాజనం జీవితంలో ఇప్పుడు మీరు ఇద్దరు అతీతం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. వీళ్ళు మా అయితే లాస్ట్ సెక్షన్స్లో ఈయన 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆ ముందు సెక్షన్లో ఆయన 2 సంవత్సరాలు వెళ్ళి ఆయన పాదయాత్ర చేసుకోవడం మొదలెట్టాడు. అపోజిషన్లో ఉండి లేమి ఉత్తరించి ఊళ్ళు వెళ్ళింది ఏమీ లేదు ఎవరికి. అవును సార్. అప్పుడు వాళ్ళకి 23 వచ్చాయి, ఇప్పుడు వీళ్ళకి 11 వచ్చాయి. ఏమి
చేత అన్ని మర్చిపోయే గజనీ సినిమాలో లాగా ఈ 164 వచ్చి నా చరిత్రలో నాకు ఎప్పుడు ఇంత మెజారిటీ నేను చూడలేదు అంటే అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. జరిగిన దాన్ని బట్టి ఇవాళ ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి చాటుకుంటుంది మీరు అన్న గౌరవం ప్రజలు మీకు ఇచ్చారు. అప్పుడు ఆయన చిత్తశుద్ధి చాటుకుంటున్న గౌరవం ఆయనకి ఇచ్చారు. అప్పుడు మీకు ఇచ్చిన శిక్ష ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శిక్ష చూసుకోండి. నా చరిత్రలో 23 స్థానాలకు పరిమితం, నా భూతం నా భవిష్యత్ అంటే సమైక్య రాష్ట్రంలో 46కి పరిమితం చేశారు ఒకసారి. అవును, మర్చిపోకూడదు కదా. సో ఇవన్నీ అందరికీ జరిగినవే. కానీ ఇప్పుడు నక్కబుట్టు 4 ఆదివారాలు లేదట, కానీ అది చూసిన ప్రపంచం నేను చూసిన ప్రపంచం మీరు ఎవరు చూడలేదు అన్నట్టే ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.